అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను జై సింగ్ కళాకారు దగ్గరికి వచ్చేసిన. ఈసారి అయితే యూనిక్గా దగుడు సెట్ మోడల్ ఒక మీడియం హైట్లో అయితే చేసి రన్ వాళ్ళు. అండ్ ఈ గణేష్ అయితే లాస్ట్ ఇయర్ రిపీట్ అయింది. సో లాస్ట్ ఇయర్ బాగా ట్రెండ్ అయింది కూడా. ఇక్కడ హారం కూడా కాళ్ళ దాకా వచ్చింది చూడొచ్చు. అండ్ ఇది మీడియం సైజే. సో ఇది ప్యూర్ మట్టితో చేస్తారు అన్న వాళ్ళు. ఈసారి చూడొచ్చు మట్టితో ఏమంటారు గణేష్ని తయారు చేసుకుంటాం. పిఓపి కూడా ఉంది. పిఓపి ఒక 60% అంటే మట్టి కూడా 40% వేస్తారు. మోడల్ ఇది గణేష్ మహారాజ్. ఇంకా రెడీ అయితే చేయలే. బేస్ కూడా లేదు. స్టాండ్ ఇవ్వలే. బేస్ ఒకటి చేసారు. అండ్ ఇదంతా వర్క్ నడుస్తుంది. అండ్ ఇది అప్రాక్స్గా 22-23 ఫీట్స్ అయితే ఉండొచ్చు. విత్ అయితే 16 ఫీట్స్. అండ్ సేమ్ లాస్ట్ ఇయర్ ఎట్లానో గణేషుడు చేయి దగ్గర కృష్ణ భగవాన్, విష్ణు ఎవరైనా రావచ్చు. అండ్ చేతులు ఒకటి తయారు చేయలే ఇక్కడ కూడా. అండ్ ఇది లాస్ట్ ఇయర్ది. ఓ కిరీటం కూడా చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి వచ్చారు. సో అక్కడ శంఖం అండ్ ఇక్కడ మధ్యలో వెంకటేశ్వర స్వామి వచ్చిండు కిరీటం దగ్గర. ఇక్కడ చాలా కంజెస్టెడ్ ఉంది. సో ట్రై చేస్తా చూపించడానికి. అండ్ ఇక్కడ ఇంకో మోడల్ ఇది దూరంకి వెళ్ళి చూపిస్తా. సో ఇక్కడ మూషిక వాహనం. సో చూడొచ్చు లడ్డు పట్టుకొని. ఇది మూషిక వాహనం. సారీ దూరంకి వెళ్ళి చూపిస్తా. అండ్ ఇది సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ చేతిలో దమ్మరుకం. ఇది యాక్చువల్ దమ్మరుకం. అండ్ ఇక్కడ నాకు తెలిసి త్రిశూలం వస్తుందేమో అనుకుంటా. అండ్ పైన ఫేస్ కూడా. అండ్ తొండం కూడా చాలా పెద్దగా ఉంది లాస్ట్ ఇయర్ కంటే. అంటే లాస్ట్ ఇయర్ జస్ట్ కొంచెం ఏమంటారు హాఫ్ హైట్లోనే ఉంటుండే. ఈసారి మాత్రం 3Dగా కొంచెం ముందుకు వచ్చింది చూడొచ్చు. అండ్ కాళ్ళు కింద బేస్ అయితే ఇంకా పెట్టలే. స్టాండ్ పెట్టలే. సో చెవులు కూడా చాలా పెద్దగా ఉంది గణేష్ మహారాజ్. అండ్ ఇది మట్టి ఇదంతా చూడొచ్చు. మట్టితో చేసిరు కొంచెం. సో దట్ తొందర మెల్ట్ అవుతుంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది చూడొచ్చు. ఇటు నార్మల్గా అండ్ ఇక్కడ ఒకటి. అండ్ మూషిక వాహనం అక్కడ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఇక్కడైతే మొత్తం తయారు చేస్తారు అన్నవాళ్ళు. చెయ్యి శేషనాగు అవన్నీ. అండ్ ఇది ఇంకోటి. ఇది శివుడు రూపంలో గణేష్ మహారాజ్. సిట్టింగ్ పొజిషన్ కూడా డిఫరెంట్ ఉంది. అండ్ అక్కడ నంది. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ కూడా నంది వస్తుందేమో. అండ్ ఇంకా చేతులు ఫిక్స్ చేయలే చూడొచ్చు. అండ్ తొండం కూడా ఫిక్స్ చేయలే. ఒకసారి దూరంకి వెళ్ళి చూపిస్తా. కాకపోతే ల్యాడర్ ఉంది మొత్తము. సో దానివల్ల కనిపించట్లే. సో ఐడియా అయితే వచ్చింది కదా శివుడి రూపంలో. అండ్ ఇప్పుడైతే నీకు అండ్ ఇంకోటి మర్చిపోయినా రుద్రాక్షమాల కూడా ఉంది చూడొచ్చు. సో ఇది ముట్టట్లే. సో ఎందుకంటే ఇప్పుడు పచ్చిగా ఉంది ఇప్పుడే విషయం. అండ్ ఇది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ నాకు తెలిసి ఈ దగుడు సెట్ ట్రెండ్ అవుతుంది పక్కా. అండ్ పర్మిషన్ తీసుకున్నా. ఈ కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ వాళ్ళు వస్తే పర్మిషన్ తీసుకొని చేయండి. సో ఇదే చెప్పినా కదా మట్టితో తయారు చేస్తారని. మట్టి యూజ్ చేసి అన్నవాళ్ళు చూడొచ్చు. ఇది బంకమట్టి. సో బంకమట్టి యూజ్ చేసి తయారు చేస్తారు అన్నవాళ్ళు. అండ్ ఇక్కడ కూడా దగుడు సెట్. సో ఇట్లా సేమ్ ఇలానే ఉంటుంది. సో ఇదే దగుడు సెట్. చాలా బ్యూటిఫుల్ ఉంది. మీడియం హైట్. ఇది నాకు తెలిసి ఒక అప్రాక్సిమేట్గా 16 ఫీట్స్ ఉండొచ్చు గణేష్ మహారాజ్. చెయ్యి అండ్ ఈ యాక్చువల్లీ చెయ్యి ఇట్లుంటుండే. దాని ఇక్కడ మాత్రం పెద్ద ఇట్లా జస్ట్ హస్తంలా ఇచ్చారు. అండ్ మీడియం హైట్. ఇది మీడియం హైట్లో దగుడు సెట్ అని చెప్పచ్చు. సో ఆభరణాలు కూడా రెడీ చేస్తారు చూపిస్తాం. సో ఇది ఎట్లుంటుందో. సో చాలా బ్యూటిఫుల్ ఉంది ఆభరణాలు. ఇంకా కలరింగ్ వస్తే ఇంకా సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ చేతి దగ్గర ఆయుధం దగ్గర నరసింహస్వామి వచ్చినట్టుంది. సో నరసింహస్వామి అని కూడా. అండ్ గొడ్డలిలాగా. అండ్ ఇక్కడ శంఖం వచ్చింది చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. తొండం కూడా చుట్టుకొని. అండ్ కాళ్ళు. అండ్ ఇదే లాస్ట్ ఇయర్ చేసారు 23 అంటే ఈ హైట్లో 23
అట్లా అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉండే. అది బడంగిపేట్కా రాజా అది. అండ్ తొందం దగ్గర దంతాలు కూడా ఓవరాల్గా ఇది. అండ్ స్టాండ్ ఒకటి ఇలా అంతే. అండ్ ఇది కూడా ఇంకో మోడల్ ఇది. అండ్ కిరీటం కూడా చాలా యూనిక్గా ఇచ్చారు. అండ్ ముష్కవానం ఇక్కడ ఇది అప్రాక్స్గా ఒక 9-10 ఫీట్స్ ఉంటుంది.